నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోడూరులో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల. మండలంలో ₹1 కోటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నిజామాబాద్ రైతు మహోత్సవ వేడుకల్లో అధికారుల సమన్వయ లోపం. సభా ప్రాంగణంలో దిగిన హెలికాప్టర్, మంత్రులకు తప్పిన ముప్పు. కళ్లల్లో కారం జల్లి చేతులు కట్టేసి కర్ణాటక మాజీ డీజీపీ దారుణ హత్య. భార్య కుమార్తెపై కేసు నమోదు చేసిన పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ₹1 కోటితో పోడూరు మండలం ముల్లంపర్రు, జిన్నూరు, వేడంగి గ్రామాల్లో పంట కాలువల వెంబడి గ్రావెల్ రహదారులు, సిమెంట్ రహదారి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంట కాలువలు, డ్రైన్ల పనులకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. ఇక గుండ్లకమ్మ అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షతను ఆర్థిక సంఘం ప్రతినిధులు ప్రశంసించారని మంత్రి నిమ్మల తెలిపారు. ఈరోజు పోడూరు మండలం, మనము అదేవిధంగా పాలకొల్లు మండలం ముల్లంపర్రు గ్రామంలో మరి ఈవేళ ఒక సీసీ రోడ్డు, అంటే ఎవరైతే మరి ఇక షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో అక్కడ మరి 39 లక్షలతోటి ఒక సీసీ రహదారి. అదేవిధంగా మరి ఒక ముల్లంపర్రులోనే మరి రైతులందరూ కూడా ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలు పడుతున్నామని అంటే వాళ్ళకు ఒక 39 లక్షలతోటి ఒక గ్రావెల్ రహదారి నిర్మాణం. అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం జున్నూరు గ్రామం, పోడూరు మండలం రామసేతువ ఛానల్ మీద 26,10,000 ఏదైతే అక్కడ ఒక గ్రావెల్ రోడ్డు. మరి అదేవిధంగా ఇప్పుడే మనం ఒక డీసిల్టింగ్ మరి ఒక 8,10,000 అక్కడే జున్నూరు. అదేవిధంగా ఏదైతే వేడంగి గ్రామంలో ఇక్కడ ఒక 7,30,000 ఒక డీసిల్టింగ్, అంటే ఏదైతే మట్టి తీసేటువంటి కార్యక్రమం, పుడికి తొలగించేటువంటి కార్యక్రమం. ఈ రకంగా ₹1,19,00,000 ఈరోజు మరి ఇక 2 గ్రామాల్లో మన పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే రైతులు చెప్తూ ఉన్నారు, గత 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మళ్ళీ మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ యొక్క మట్టి పనులు ఏదైతే డీసిల్టింగ్ పుడికి ఏదైతే ఉందో ఇప్పుడు తీస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి, అదేవిధంగా ఏదైతే అవుట్ఫాల్ స్లూయిస్ లాకులు ఉన్నాయి, గతంలో లాకులు కానీ షట్టర్స్ కానీ రోప్స్ కానీ మరామతుల మాటటుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసేటువంటి పరిస్థితి కూడా గతంలో లేనిటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మనకు లక్ష్మీపాలెం లాకులు. మొన్న ఒక లాకు గేటు పోయి మరి నీరంతా కూడా రివర్స్లో వచ్చి వేలాది ఎకరాలు నక్కల డ్రైన్లో ముంపు గురైనటువంటి పరిస్థితి. అదేవిధంగా కాజా అవుట్ఫాల్ స్లూయిస్ గేట్లు పోయి మరి వేలాది ఎకరాలు గోదావరి నీరు వెనక్కొచ్చి ముంపు గురైనటువంటి పరిస్థితి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ మంత్రులు ఆర్భాటంగా వచ్చారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కలెక్టర్లు వచ్చి విజిట్ చేశారు. కానీ ఎక్కడ కూడా ₹1 కూడా నిధులు మంజూరు చేయనటువంటి పరిస్థితి, పనులు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈవేళ మళ్ళీ అవుట్ఫాల్ స్లూయిస్ అన్నింటినీ కూడా మళ్ళీ దగ్గర మొన్ననే ₹12 కోట్ల పెట్టి ఏదైతే కాజ్ అవుట్ఫాల్ స్లూయిస్ కానీ, మాధవపాలెం కానీ, లక్ష్మీపాలెం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ టెండర్స్ పిలిచి ఇప్పుడు మళ్ళీ ఈ యాసకాలంలో ఆ గేట్లు మరి అన్నీ కూడా కొత్తవి ఏర్పాటు చేసేటువంటి విధంగా పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా రైతులకు సేవ చేయాలనేటువంటి తలంపు, ప్రజలకి సేవ చేయాలనేటువంటి తలంపు ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ 9 నెలల మా పరిపాలనా కాలంలో అంటే ఈ వచ్చిన వెంటనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటే మాకు ఆ పనుల మీద ఒక చిత్తశుద్ధి, అంటే రైతులకు సేవ చేయాలనేటువంటి తలంపు అనువనువున మాలో ఉంది కాబట్టే ఆ పనులు చేయగలుగుతున్నాం.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం నెల్లూరులో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రి సంక్షేమాన్ని కోరుతూ ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన వేద పండితులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు కార్యక్రమానికి హాజరైన వారికి వస్త్రాలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఆగమ శాస్త్రం అభ్యసించి వేద పారాయణం చేస్తున్న 599 మంది పండితులను గుర్తించి వారికి ఆర్థిక చేయూతనందించారు. నెలకు 3,000 రూపాయలు చొప్పున జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన గౌరవ సంభావన కింద మొత్తం 53.91 లక్షల విలువైన చెక్కులను మంత్రి ఆనం పంపిణీ చేశారు. దిక్పాలకులు, త్రిమూర్తి దేవతలు అందరూ కలిసి ఈ హోమం నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 75 వసంతాలు జరుపుకుంటున్నటువంటి జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క హోమం ద్వారా హోమ ఫలితాన్ని ఆయనకి అందిస్తూ ఉన్నారు. చాలా సంతోషమైనటువంటి సమయం ఇది. ఆయురారోగ్యాలతో ఉండాలని, దీర్ఘాయుషుతో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు ప్రజలకి ఆయన యొక్క సేవలు వినియోగించాలని, అంతటి శక్తిని ఆయనకు ప్రసాదించాలని ఇవాళ మనం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం అనేక వేల మంది ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆశీస్సులతోటి దేవాయిష్యుల్ని
దైవ ఆశీస్సుల్ని కూడా ఆయనకి మన నాయకుడికి అందించే క్రమం ఈనాడు మనం చేసుకోవడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. మన నాయకుడి యొక్క ఆయుష్ హోమంలో పాల్గొన్నారు. ఆయనకి దీర్ఘాయుష్ ఉండాలి అని చెప్పి, పరిపూర్ణమైనటువంటి బలాన్ని ఇవ్వాలని చెప్పి ఈనాడు ధన్వంతరి మాతని కోరి ఆ యొక్క పూజల్లో పాల్గొని వారిని ఆశీర్వదించడం, ఆత్మకూరు శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఇది ఒక గొప్ప సమయం. ఇది నాకు దక్కిన అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా మన ముందు ఉన్నటువంటి పూజా కార్యక్రమంలో ధన్వంతరి మాత యొక్క విగ్రహాన్ని పెట్టి సకల పూజా కైంకర్యాలని పెద్దలందరూ చేయడం జరిగింది. నది జలాలను తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి జలాన్నంతా కూడా కలిపి ఇవాళ కలశ స్థాపన చేసి, ఆ కలశ స్థాపన ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తుని అందించే నాయకుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరంలోని జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖలు, డివిజన్, మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.